కాంగ్రెస్ పార్టీ వస్తే పెద్ద పెద్ద లీడర్లు కుంభకోణాలు చేస్తున్నారు. ఊర్లలో దాదాగిరి రౌడీజం రుబాబులు చేస్తారని చాలా మంది అనుకున్నారు. అగో గట్లా అనుకున్నట్టుగానే ఇప్పుడు వాళ్ళు రుజువు చేస్తున్నారని అనిపిస్తున్నది. ఇక స్కాముల సంగతి అయితే మీకు ఎరుకున్నదేనా, తేపకొట్టి బయటపడుతూనే ఉన్నది. ఇక ఊళ్ళల్లో లీడర్లు చూడుర్రి, అంత మాదే రాజ్యం రౌడీ రాజ్యం అన్నట్టు చేస్తురట. ఆ రౌడీ రాజ్యం ఏడిదాకా పోయిందంటే అగో అసలు రాజకీయం లీడర్లు ఊర్లలో దాదాగిరి గుండాగిరి చందాలు వసూలు చేసుడు కబ్జాలు చేసుడు గిసాంటి సినిమాలలో బాగా చూపించే కదా. ఇగో సినిమాలనే తలెద్దన తీర్లు ఇప్పుడు కాంగ్రెస్ లీడర్లు చూసుకోబోతున్నారు అటనుల్లా. ఇక వనపర్తి జిల్లా అమరచింతలనుల్లా బ్రాండ్ దుఃఖనం ఉన్నది. అయితే అక్కడ కాంగ్రెస్ లీడర్లు ఈ దుఃఖనం ఓనర్ను చందా ఇయ్యాలని దబాయిచ్చిరట. కానీ ఆ ఓనర్ ఇయ్యనే ఇయ్య, నాకే పైసలు వెళ్తలేవు, ఇట్లా చందాలు ఇచ్చుకుంటా పోతే నేనెట్లా బతకాలని అన్నాడటనుల. ఖాతం గాంతే. ఇక అమరచింత మున్సిపాలిటీ చిన్న చైర్మన్ రాధమ్మ పెనిమిటి అరుణ్ను అక్కడ కాంగ్రెస్ లీడర్లు ఇగో బ్రాండీ షాపులు వచ్చిర్రు. వచ్చి ఏం చేస్తాను చూడు. ఇక అర్థమైందా? నేను చెప్తా. ఆ చిన్నోళ్ళకి వచ్చినట్టే ఫ్రీగా మందు బాటిల్ పంచుతురోళ్ళ. అగో పాప వీళ్ళు పైసలు ఇస్తుంటే కూడా అద్దు ఫ్రీగా పట్టుకోబో, ఏ బ్రాండ్ కావాలంటే గా బ్రాండ్ అని ఇచ్చుకుంటా పోతురు. ఎంత అన్యాయం ఇది. ఈ షాప్ ఏమన్నా వాళ్ళదా, వాళ్ళ అత్తగారిదా? ఈ కాంగ్రెస్ లీడర్ల రూబాబేందుల్లా అంటే షాప్ ఓనర్ చెందా అయినందుకు అందులో మందు బాటిల్ అన్ని ఫ్రీగా మంచుతారా వీళ్ళు? ఇదేం రౌడీజం, ఇదేం దాదాగిరి సుషిరానుల్లా. ఇప్పుడు ఊర్లలో కథ గిట్లున్నది. కాంగ్రెస్ పార్టీ అత్తే మార్పు వస్తుంది అనే కదా. అగో వాళ్ళు చెప్పిన మార్పుకి ఇదే దబాయించుడు రౌడీజం చేసుడు చందాలు వసూలు చేసుడు. వినకుంటే గిట్లా గోస ఉచ్చుకునుడు.